హలో ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో కాలం రెయిన్ఫోర్స్మెంట్ గురించి తెలుసుకున్నాం కదా. అందులో మనం స్టిరప్స్ క్యాలిక్యులేషన్, మెయిన్ బార్ కటింగ్ లెంత్ ఎలా, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకున్నాము. సో ఫర్దర్ కంటిన్యూషన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ దెన్ వీడియోలోకి వెళ్దాము. సో ఇక్కడ మనం చూస్తున్నాం కాలం షెడ్యూలు. ఈ డ్రాయింగ్ మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా. సో స్టిరప్స్ ఎలా ఉంటాయి, మెయిన్ బార్డ్స్ ఎలా, ఇవన్నీ చూసాము. సో 4th ఫ్లోరు లాస్ట్ వీడియోలో మనం చూసాము. ఇందులో వచ్చేసి 20 mm, 16 mm 4, 20 mm 4 చూసాం కదా. సో మనం వచ్చేసి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ 10 mm వచ్చేసి 90 స్పేసింగ్, 8 mm వచ్చేసి 190 స్పేసింగ్ స్టిరప్స్ ఉన్నాయి కదా. సో ఎక్సెల్ సీట్లో ఇక్కడ మనం చూసినట్లయితేనా లాస్ట్ టైము మనము ఈ కటింగ్ లెంత్ ఎలా 3.15, మెయిన్ బార్డ్స్ ఎలా వచ్చాయి, 16 mm 4 నెంబర్స్ కటింగ్ లెంత్ 3.15 అండ్ స్టిరప్స్ కటింగ్ లెంత్, ఇవన్నీ లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. నవ్ ప్రజెంట్ వీడియోలో వచ్చేసి మనము ఈ స్టిరప్స్ వచ్చేసి 10 mm వచ్చేసి 90 స్పేసింగ్ అండ్ 8 mm వచ్చేసి 190 స్పేసింగ్ ఉంది కదా. సో ఇది ఎలా మనము సైట్లో ఇంప్లిమెంట్ చేస్తాము, ఎక్కడ 90 స్పేసింగ్ వాడతాము, ఎక్కడ 190 స్పేసింగ్ వాడతాము అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇప్పుడు మనం వీడియోలో చూసినట్లయితేనా జూమ్ చేసి ఒక్క నిమిషం ఉండండి. ఇది వచ్చేసి డ్రాయింగ్ ఏ విధంగా చేయాలని ఫార్ములా. డక్టల్ డీటెయిలింగ్ ఆఫ్ బీమ్, కాలం అండ్ జాయింట్ డీటెయిలింగ్. సో కాలం జాయింట్లో ఎలా వస్తాయి స్టిరప్స్ అనేది మనకు డీటెయిల్గా ఇక్కడ వస్తుంది. ఇక్కడ L0 ఉంది కదా జాయింట్లో. సో L0 ఈజ్ మ్యాక్సిమమ్ ఆఫ్ HC/6. HC అంటే కాలం హైట్, 450 ఆర్ గ్రేటర్ కాలం డైమెన్షన్. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం మనము. కాలం హైట్ /6 చేసుకుంటే వచ్చిన లెంత్కు మనము స్టిరప్స్ తక్కువ స్పేసింగ్తో యూజ్ చేస్తాం. దెన్ సో రిమైనింగ్ వచ్చేసి మిడిల్ ఆఫ్ ద పార్ట్లో మనము ఇంకో స్పేసింగ్ యూజ్ చేస్తాము. సో నవ్వు ఇక్కడ వచ్చేసి మనము ఎక్కడ ల్యాపింగ్ జరిగిందో అక్కడ కూడా మనం తక్కువ స్పేసింగ్తో యూజ్ చేస్తాము. సో ఈ ల్యాపింగ్ ఏరియా వచ్చేసి మనకు ఎలా వస్తుందంటే ల్యాప్ టు బీ ప్రొవైడ్ ఇన్ మిడిల్ HC/2. అంటే ల్యాప్ ఎక్కడ ప్రొవైడ్ చేయాలంటే HC/2. సో కాలం హైట్ /2 వేస్తే వచ్చిన హైట్లో మనము ల్యాపింగ్ ప్రొవైడ్ చేయాలి. సో ఈ ల్యాప్ లెంత్ అనేది కూడా ఎంత ఉండాలి అనేది వచ్చేసి 49D అనే ఫార్ములాని యూజ్ చేస్తాము. సో మనకు వచ్చేసి ఇక్కడ డ్రాయింగ్లో చూసినట్లయితేనా మనం వచ్చేసి మనకు ల్యాపింగ్ లెంత్ ఎంత యూజ్ చేయాలనేది ఇక్కడ ఉంది. మనకు 8 mmకు 392 mm, 10 mmకి వచ్చేసి 490 mm, 12కి వచ్చేసి 588. సో ఈ విధంగా మనకు ల్యాపింగ్ ఎంత యూజ్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు డ్రాయింగ్లో. సో మనం ఎగ్జాంపుల్ ఒకసారి 49D అనేది వర్కౌట్ అవుతుంది లేదా ఇక్కడ చూద్దాము. ఈజ్ ఈక్వల్ టు 49 × 8. సో 8 mm డైరెక్ట్ చెక్ చేస్తున్నాము. సో మనకు 392 mm వచ్చింది. సో ఇక్కడ డ్రాయింగ్లో కూడా 392 mm. సో ఈ విధంగా మనం ల్యాపింగ్ లెంత్ను క్యాలిక్యులేషన్ చేస్తాము. సో ఈ వీడియోలో మనకు అర్థమైంది కదా, తక్కువ స్పేసింగ్ ఎక్కడ యూజ్ చేయాలి అండ్ ఎక్కువ స్పేసింగ్ ఎక్కడ యూజ్ చేయాలి. జంక్షన్స్లో వచ్చేసి మనం తక్కువ స్పేసింగ్, సో రిమైనింగ్ ద పార్ట్ మిడిల్ అండ్ అదర్ పార్ట్లో వచ్చేసి మనము ఎక్కువ స్పేసింగ్ యూజ్ చేస్తాం. సో మనకు ల్యాపింగ్ ఏరియాలో కూడా తక్కువ స్పేసింగ్తో యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము స్లాబ్ యొక్క బెంటప్ బార్డ్స్, మెయిన్ బార్డ్స్, 1-way స్లాబ్ ఏంటి, 2-way స్లాబ్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి స్లాబ్ టు స్లాబ్, స్పాన్ టు స్పాన్, కనెక్టింగ్ రాడ్స్ ఎంత డిస్టెన్స్ వరకు వేయాలనేది తెలుసుకుందాము. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఆన్ వాచింగ్ అండ్ స్టే విత్ హరికృష్ణ అఫీషియల్ తాడిపత్రి.